మీ కుటుంబ సభ్యుల్ని కూడా తిట్టాడు అని అసలు ఎందుకు మీ కుటుంబ సభ్యుల్ని తిట్టాల్సి అవసరం వచ్చింది? అసలు ఆయన మైండ్ సెట్ ఏమనిపిస్తుంది మీకు? ఆయన మెంటల్లీ ఫ్రస్ట్రేటెడ్ అండి. వాడికి మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. వాడికి స్త్రీ అన్నా పెళ్ళి అన్నా మరి చిన్నప్పుడు మరి వాళ్ళ అమ్మగారు ఏం చేశారో తెలియదు. యూజువల్ గా మీరు సైకలాజికల్ గా మీరు చెక్ చేస్తే ఎవరైనా పర్వర్ట్లు కంటిన్యూస్ గా ఆడవాళ్ళని అబ్యూస్ చేసే వాళ్ళకి ఏముంటదంటే వాడి కళ్ళ ముందే వాడి తల్లో అక్కో చెల్లో భార్యో ఏదైనా ఎక్స్ట్రా మెరిటల్ ఎఫర్ట్స్ చేసినప్పుడు ఇలాంటి సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుంది. వీడికి అన్ని రకాల ఆ సింటమ్స్ అయితే ఉన్నాయి. మీకు మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ఒక తల్లిని అబ్యూస్ చేస్తే ఓకే, ఒక భార్యని అబ్యూస్ చేస్తే ఓకే, ఒక కూతుర్ని అబ్యూస్ చేస్తే ఓకే. ఈ 3.5 సంవత్సరాల్లో మీకు ఒక లిస్ట్ రాసి పంపించవచ్చు ఎంత మందిని అబ్యూస్ చేశాడు. సో మెంటల్ ఇష్యూ అని నేను అనుకుంటున్నా, సైకలాజికల్ ఇష్యూ అని నేను అనుకుంటున్నాను. అంటే నా ఒపీనియన్, నేను డాక్టర్ని కాదు, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి అనలైజ్ చేసిన దాన్ని బట్టి సైకలాజికల్ ఇష్యూ అని అనుకుంటున్నా. ఓకే రవి గారు, నిజంగా మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినప్పుడు ఆ క్షణం, ఇప్పుడు సీతమ్మ వారి గురించి హిందూ దేవతల గురించి మాట్లాడినప్పుడు అందరూ రగులుతూ ఉన్నారు, ఎందుకంటే అది అందరి భావోద్వేగం. కానీ ఆ రోజు మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినప్పుడు మీ భావోద్వేగం ఏంటి? ఏమనిపించింది మీ మనసుకి? చాలా గౌరవం అండి. మేము ఒక చదువు లేక వెళ్ళే కదా, 3 మాస్టర్ డిగ్రీలు పెట్టుకొని అమెరికా వెళ్ళి చాలా పెద్ద జాబ్ చేసుకొని అక్కడ టాప్ 1% శాతంలోని ఇన్కమ్ తెచ్చుకొని ఒక గ్రేట్ లైఫ్ లీడ్ చేస్తూ భారతదేశానికి పదే పదే వస్తూ సనాతన ధర్మాన్ని వదులుకోకుండా, మా హిందూ ధార్మిక లైఫ్ ని వదులుకోకుండా వచ్చిన ప్రతిసారి నేను కామాఖ్య 3 సార్లు వెళ్ళాను, బగలాముఖి వెళ్ళాను. మీరు నల్లు మూల అన్నిటి దగ్గరికి వెళ్ళి సనాతన ధర్మం స్ప్రెడ్ చేస్తే ఇలాంటి చీడ పురుగు హిందూ అని చెప్పుకొని ఆడవాళ్ళని చాలా ఘోరాతి ఘోరంగా అబ్యూస్ చేసి అమ్మల్ని అక్కల్ని అవల్ని వినలేని పదజాలంతో మర్మాంగాల గురించి మాట్లాడుతూ ప్రస్తావిస్తూ బయట ఈడు భారతీయుడు, భారతీయ కల్చర్ స్ప్రెడ్ చేస్తున్నాడు. ఒక్కసారి ఆడ వీడియోలు చూడండి. రవి గారు, కరాటే కళ్యాణి మనకు అందుబాటులో ఉన్నారు. ఎప్పుడైతే నిజానికి ఈ విషయం వచ్చిందో, నాన్ వెజ్ హిందూ దేవతల గురించి మాట్లాడినప్పుడు కరాటే కళ్యాణి రియాక్ట్ అయ్యారు. అలాగే సభ్యత అసభ్యత గురించి